ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ విషయంలో మా గగన్ అస్సలు మారడనుకున్నాను. మారిపోయి నిన్నంత ప్రేమగా చూసుకుంటుంటే నాకెంత ఆనందం వేస్తోందో. నువ్వు గగన్, పూరి శివ, మీ రెండు జంటలు ఇలా ఆనందంగా ఇంట్లో తిరుగుతుంటే నా రెండు కళ్లకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. అవును, వాడంతలా మారిపోయేలా నువ్వేం చేశావు భూమి? పండంటి కాపురం 12 సూత్రాల బ్లాక్మెయిల్ చేశాను అత్తయ్య. నిజంగా ఆయన మారితే నాకు ఈ తిప్పలెందుకు చెప్పండి? మాట్లాడవేంటి భూమి? ఏం జరిగితే ఏంటత్తయ్య, మేము ఆనందంగా ఉన్నాం కదా. మమ్మల్ని చూసి మీరు కూడా ఆనందంగా ఉన్నారు కదా, అది చాలు. అత్తయ్య ఉండండి, నేను చూస్తాను. ఉమ్. ఎవరమ్మా? పోస్ట్ మ్యాన్ అత్తయ్య, నేను మాట్లాడి పంపించేస్తాను. త్వరగా పంపించిరా అమ్మా. పదండి. నేరుగా ఇంటికి రావడం కానీ కలవడం కానీ చెయ్యొద్దని చెప్పాను కదా. ఇలా మనం కలవడం మా వారు చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పాను కదా. మీ వారు ఇంట్లో లేరు మేడం, అది తెలుసు గనకే నేరుగా వచ్చాను. మీకెలా తెలిసింది? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? మీరే కదా మీ వారిని ప్రతి క్షణం ఫాలో అవ్వమని నన్ను నియమించారు. నేను మిస్ కాకుండా ఫాలో అవుతూ వచ్చాను మేడం. మీ వారిని బుక్ చేయడానికి ఆ ఎస్పీ సూర్య మాస్టర్ ప్లాన్ వేశాడు మేడం. మిస్టర్ గగన్, మమ్మల్ని కొట్టి వీడి అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఐ సెడ్ షట్ అప్. యు షట్ అప్. నువ్వు చెప్పమ్మా, ఎవరు కిడ్నాప్ చేయబోయారు? ఈయనే సార్. మీ వారిని ఎస్పీ సూర్య పోలీస్ స్టేషన్లో పెట్టి అత్యంత దారుణంగా కొట్టాడు మేడం. నా ఊహే నిజమైతే ఇప్పటికి కూడా ఆ ఎస్పీ సూర్య మీ వారిని కొడుతూనే ఉంటాడు మేడం. కొట్టి కొట్టి చంపేయడం ఆ ఎస్పీ స్కెచ్ అని నేను బలంగా నమ్ముతున్నాను. మీరు అర్జెంటుగా మీ వారిని విడిపించుకోవాలి, లేదంటే ఆయన మీకు దక్కకపోవచ్చు మేడం.